కలిస్తే ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఈ పిల్లలకు భవిష్యత్తు భద్రత ఉంటుందా? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇది ఒక మాసప్ ట్యాంక్ పోరాటం కాదు, ఇది ఒక కాలేజీ పోరాటం కాదు, 1,00,000 మంది విద్యార్థుల పోరాటం అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఢిల్లీలో చూసాం, నీట్ ప్రశ్నపత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం, ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు 20 రోజుల నుంచి జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాం. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులు గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. మొన్నెక్కడో ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా వేయకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటరియట్లో అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి, రీల్ పోస్ట్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. రీల్ పోస్ట్ చేసి ఊరుకునే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వేదో ఈ జెన్జీ ఇవాళ రీల్ చూస్తారు మర్చిపోతారు, రీల్ పెడతారు మర్చిపోతారు అనుకుంటున్నావేమో. ఢిల్లీలో జెన్జీ ఏం చేసిందో చూసినావు కదా. నేను నీకు చెప్తా ఉన్నా, సెప్టెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. అసెంబ్లీ స్టార్ట్ అయ్యే లోపు జీవో 97 రద్దు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ 1,00,000 మంది విద్యార్థుల గొంతుకగా, మీ పూర్వ విద్యార్థిగా రేపు అసెంబ్లీలో మీ పక్షాన గలం విప్పుతాం, పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరేట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. బిడ్డ, మంచి మాట కొద్దీ జీవో 97 రద్దు చేయి. నువ్వు కమిటీ వేసినా ఎవరి కోసం కావాలి? డ్రామాలేంది నీ కమిటీ? డ్రామాలేంది? నీ కమిటీలో నిజాయితీ ఉందా? నీ కమిటీ ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ అది. ఈ పిల్లలు చేసే పోరాటం మీద నీళ్లు జల్లే దొంగ కమిటీ ఈ కమిటీ. అసలు కమిటీ ఎందుకు? మాకు జీవో 97 వద్దు, అంతేనా కాదా? పాలిటెక్నిక్ విద్యను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఎస్బిటిటి అండర్లోనే నడపాలని 1,00,000 మంది విద్యార్థులు కోరుతున్న మాట ఈ మాట. మాకు తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటేనే భవిష్యత్తు. పాలిటెక్నిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కింద చదివితే ఇక్కడ స్కిల్ వస్తుంది, ఉద్యోగము వస్తుంది, ఉన్నత విద్యా అవకాశాలకు కూడా అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ కూడా మనం జేఎన్టీయూలో ఇంకా కొన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసే అవకాశం కూడా పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నది. ఇలాంటి మా భవిష్యత్తును చెడగొట్టద్దు. ఇవాళ నువ్వు భూములు అమ్ముకోవాలో, భూములు కుదబెట్టాలంటే మా పాలిటెక్నిక్ కాలేజే దొరికినాయా? ఇప్పటికే మస్తుగా అమ్ముకుంటున్నావు కదా. హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకున్నావు, టీజీఐసి భూములు అమ్ముకున్నావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టినావు, ఉర్దూ యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసినావు. అరే, ఈ కాలేజీల మీద ఎందుకు పడుతున్నావు రేవంత్ రెడ్డి? సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు గుంజిండు, ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాలు గుంచుతాను ట్రై చేసిండు. ఇవాళ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాలు గుంజిండు.
ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ల మీద పడ్డది ఆయన కన్ను. ఈ భూములు కూడా గుంజుకోవాలి, ఈ ఆస్తులు కూడా అమ్ముకోవాలని మనను స్కిల్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ కిందికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ప్రైవేట్ కిందికి నెడుతున్నావు? ఈ పాలిటెక్నిక్ విద్యతో ఎందుకు చెలగాటమాడుతున్నావు అన్నదే ఈ రోజు ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, బేషరతుగా జీవో 97 రద్దు చేయి. కమిటీలొద్దు, కాలయాపనొద్దు. ఈ దొంగ కమిటీలతో మాకు ఉపయోగం లేదు. కమిటీ దేనికోసం చర్చ? ఈ పిల్లలు స్కిల్ యూనివర్సిటీకి పోవాలంటే చర్చ. అసలు పోదలుచుకోలేదు. వీ వాంట్ టు కంటిన్యూ అండర్ SBTET, State Board of Technical Education and Training. We want to continue under the government of Telangana. We doesn't want to go to a private university. ఈ పిల్లలు ఎవరు కూడా ఇష్టపడలేరు, ఈ పిల్లలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఈ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటారు. రేపు ఫీజులు పెంచుతారు మీరు. 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఆ యూనివర్సిటీకి ఇవ్వదు. ఆ యూనివర్సిటీలో ఒక నిబంధన ఉన్నది, ప్రైవేట్ పార్ట్నర్లు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఇవాళ ఉన్న ఇండస్ట్రియలిస్టులు రేపు వెళ్ళిపోవచ్చు, యూనివర్సిటీ ఆగం కావచ్చు. కానీ ఈ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఇటువంటి ప్రయత్నమే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూడా ఆనాటి ఢిల్లీ ప్రభుత్వం పాలిటెక్నిక్ తీసుకుపోయి ITIలతో కలిపింది. అక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీతో కలిపారు, ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిపోయి అక్కడ ప్రభుత్వం ఆగమైపోయినటువంటి పరిస్థితి. మన పక్కనే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసినారు, ఫెయిల్ అయిపోయింది. SBTET రక్షణ రాలేదు, AICTE అనుమతి రాలేదు, పిల్లలందరూ తిరగబడ్డారు, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు తెలుసుకొని నాలుక ఖర్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ అన్నింటినీ తెచ్చి మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ లో కలిపింది, స్కిల్ యూనివర్సిటీ నుంచి బయటకు తెచ్చింది. ఢిల్లీలో ఫెయిల్, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్. మరి ఫెయిల్ అయిన ఈ విధానాన్ని తెలంగాణలో ఎందుకు తెస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీలో ఫెయిల్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినప్పుడు నువ్వు కూడా బుద్ధితో పనిచేయాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటావా? ఒక ముఖ్యమంత్రిగా ఈ పిల్లలకు ఇవాళ ఎందుకు ఈ రకంగా ద్రోహం చేస్తా ఉన్నావు? పాప బాగా మాట్లాడింది. రేవంత్ రెడ్డి మా ఫీజు రియంబర్స్మెంట్ శాతం లేదు, రేపు స్కిల్ యూనివర్సిటీలో మాకు రక్షణ ఎక్కడిది అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది చట్టబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా అసెంబ్లీలో పాస్ అయిన బడ్జెట్ ప్రకారంగా విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కు. ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైనా 3 రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మీకు వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మన ఫీజు ఎంత? 5,000, మీకు ఇచ్చేదే 3-4,000. గా ఫీజు రియంబర్స్మెంట్ శాతగాని రేవంత్ రెడ్డి మన భవిష్యత్తుకు భద్రత ఇస్తాడా? మన భవిష్యత్తుకు రక్షణ ఉంటుందా? అందువల్ల పిల్లలారా ధైర్యంగా పోరాడండి. జెన్ జీ సత్తా ఏందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసి రావాలి.